హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు గత టెట్ పరీక్షలు ఇచ్చిన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ జెరోమ్ బ్రూనర్. తర్వాత ప్రశ్న, జగడగొండి వయస్సుగా పేర్కొనబడే దశ ఏది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఉత్తర బాల్య దశ. ఫ్రెండ్స్, కంటిన్యూగా సైకాలజీ మీకు ప్రాక్టీస్ బిట్స్ వీడియోలు చేస్తున్నాను. సో ఇది మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. టెట్కే కాకుండా డిఎస్సి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మేము చేసే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తర్వాత ప్రశ్న, పిల్లవాడు ఒంటరిగా పని చేయగలిగినంత వరకు విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతును ఇలా అంటారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ స్కాఫ్ ఫోల్డింగ్. తర్వాత ప్రశ్న, వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఆన్సర్ మనందరికీ తెలుసండి, స్వల్ప బుద్ధి మాంద్యులు. తర్వాత ప్రశ్న, విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సంగ్రహణాత్మక మూల్యాంకనం. తర్వాత ప్రశ్న, సారిక ఉపాధ్యాయుని బహుమతి పొందడానికి హోంవర్క్ చేస్తుంది. ఇక్కడ ప్రేరణ సంబంధించి కంటిన్యూగా క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఏదైనా బహుమతులు కానీ ప్రశంసల గురించి కానీ లేదంటే ఏదైనా లబ్ధి పొందడానికి చేసే పనిని అలా ప్రేరణ పొందితే దాన్ని బహిర్గత ప్రేరణ అంటారు. అలా కాకుండా తన స్వీయ సంతృప్తి కోసం ఏదైనా సాధించాలనే ఆలోచనతో ముందుకు పోతే దాన్ని అంతర్గత ప్రేరణ అంటారు. అంతర్గత ప్రేరణ వల్ల మనిషి చాలా గొప్ప విజయాలు సాధిస్తాడు. సో ఇక్కడ ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్ బహిర్గత ప్రేరణ. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో గృహ వనరులు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నివాస ప్రాంతం, సాంఘిక స్థాయి. తర్వాత ప్రశ్న, చైతన్య మానసిక వికాసం సరిగ్గా లేకపోవడంతో నైతిక సాంఘిక వికాసాలలో వెనుకబడి ఉన్నాడు. ఇది ఈ వికాస సూత్రానికి చెందినది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, అంటే ఒకదానికొకటి రిలేషన్గా ఉంటాయండి. తర్వాత ప్రశ్న, విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనను, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే నమూనా. మనందరికీ తెలుసు సెకండ్ ఆప్షన్ విద్యార్థి కేంద్రీకృత నమూనా. అలా కాకుండా పాతకాలంలో ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనా అనేది ఉండేది. కంటిన్యూగా ఉపాధ్యాయుడు మాత్రమే మాట్లాడుతూ ఉండేవాడు. బట్ ఇప్పుడున్న నమూనా అనేది చాలా ఉపయుక్తమైంది, విద్యార్థి కేంద్రీకృత నమూనా. తర్వాత ప్రశ్న, పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే బాహ్య కారకం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కుటుంబ సాంఘిక స్థితి. తర్వాత ప్రశ్న, విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లల ఇంటికి ఇంత దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉండాలి. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయుడు భవిష్యత్తులో తన విద్యార్థులు ఏ వృత్తిలో రాణించబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతను నిర్వహించాల్సిన పరీక్ష. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సహజ సామర్థ్య పరీక్ష. తర్వాత ప్రశ్న, పోక్సో చట్టం 2012 లక్ష్యం. ఇది అందరికీ తెలుసండి. సో మైనర్ బాలికలపైన లైంగిక వేధింపులు, దోపిడీ, హత్య ఇలాంటివన్నీ కూడా ఈ చట్టం కిందకు వస్తాయి. సో మన ఆన్సరు సెకండ్ ఆప్షన్ లైంగిక వేధింపులు మరియు దోపిడీ నుండి పిల్లల్ని రక్షించడానికి. తర్వాత ప్రశ్న, నేర్చుకున్న విషయాలను కొత్త పరిస్థితుల్లో ఉపయోగించగల సామర్థ్యం ఈ రంగానికి సంబంధించింది. సో మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది.
ఎందుకంటే అవగాహన, వినియోగం ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి ఇది జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో విస్మృతిని కలుగు చేసే కారకం అంటే మతిమరుపును కలుగు చేసే కారకం. ఇక్కడ ఏదైనా జోక్యచరాలు ఉంటే ఖచ్చితంగా విస్మృతి సంభవిస్తుందండి. కాబట్టి మన ఆన్సరు థర్డ్ ఆప్షన్ జోక్యం. తర్వాత ప్రశ్న, పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ శక్తి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సమతుల్యం. తర్వాత ప్రశ్న, ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం వ్యక్తులు ఒకే విధమైన లక్షణాలు, వస్తువులను ఒక సమూహంగా గ్రహిస్తారు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సామ్య నియమం. అంటే ఒకే విధమైన లక్షణాలు, వస్తువులు అన్నారు కాబట్టి ఒకదానికొకటి సామ్యం ఉంటుంది కాబట్టి సామ్య నియమం. తర్వాత ప్రశ్న, ఒక చిత్రం, వీడియో, పాట, కార్యక్రమం ఈ రూపంలో నిలువ చేయబడతాయి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఫైల్ రూపంలో నిలువ చేయబడతాయి. తర్వాత ప్రశ్న, ఈ మంత్రణాన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అంటారు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అనిర్దేశిత మంత్రణం. ఎందుకంటే అనిర్దేశిత అంటే ముందుగా ప్రశ్నల్ని తయారు చేసుకోరండి, అప్పటికప్పుడు సిచ్యువేషన్ ప్రకారంగా ప్రశ్నలు సంధిస్తారు. సో దానికి ఆన్సరు చేయడం వలన సహాయార్థి నుండి ఏవైతే మనం ఆశిస్తున్నామో ఆ లక్ష్యాల్ని మనం చేరుకోవచ్చు. తర్వాత ప్రశ్న, ఈ పద్ధతిలో పరిశీలకుడు మరియు పరిశీలింపబడేవాడు ఒకరే. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అంతఃపరిశీలన పద్ధతి. తర్వాత ప్రశ్న, హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతం నేర్చుకునేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. మనందరికీ తెలుసండి, హిందీ సంస్కృతం ఒకేలా ఇంచుమించు ఉంటాయి కాబట్టి ఒకదానికొకటి అనుకూలం కాబట్టి మన ఆన్సరు ఫోర్త్ ఆప్షన్ అనుకూల బదలాయింపు. తర్వాత ప్రశ్న, అధ్యాపకుడు ఉపాధ్యాయ శిక్షణార్థులకు ప్రదర్శనా పాఠం చెబుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అభ్యసనం. సెకండ్ ఆప్షన్ పరిశీలన అభ్యాసనం. ప్రదర్శన కాబట్టి పరిశీలిస్తారు కాబట్టి ప్రదర్శన పాఠం అనేది పరిశీలన అభ్యసనం కిందకు వస్తుంది. తర్వాత ప్రశ్న, గార్డెనర్ బహుళ ప్రజ్ఞలకు చెందని ప్రజ్ఞ. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ యాంత్రిక ప్రజ్ఞ. ఇది యాంత్రిక ప్రజ్ఞ అనేది బహుళ ప్రజ్ఞలకు చెందదండి. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో కోల్బర్గ్ నైతిక వికాస దశ కానిది. సో ఇక్కడ బాగా కోల్బర్గ్ నైతిక వికాస దశలు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ విధేయత, శిక్ష నేపథ్య నీతి, అధికారం, సామాజిక వ్యవస్థ నిర్వహణ నీతి రైట్ అండి. వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మ నీతి ఇది చాలా ఇంపార్టెంట్ రైట్ అండి. సో ఫోర్త్ వన్ సామాజిక హక్కులు ప్రజాస్వామికంగా ఆమోదించబడని చట్టనీతి కాబట్టి ఇది తప్పండి. సో మన ఆన్సర్ వికాస దశ కానిది ఫోర్త్ ఆప్షన్ సామాజిక హక్కులు ప్రజాస్వామికంగా ఆమోదించబడని చట్టనీతి. తర్వాత ప్రశ్న, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 ప్రకారం నూతన విద్యా విధాన నమూనా. మనందరికీ తెలుసండి ఫస్ట్ ఆప్షన్ 5+3+3+4 నమూనా. తర్వాత ప్రశ్న, స్మృతి ప్రక్రియ సరైన వరుస క్రమం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు టెట్లో ఇచ్చాడండి, మళ్ళీ ఇచ్చాడు కాబట్టి మనందరం బాగా గుర్తుంచుకోవాలి. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ స్మృతి చిహ్నాలు, తర్వాత ధారణ అంటే కంటిన్యూగా గుర్తుంచుకోవడానికి స్మృతి చిహ్నాల ద్వారా గుర్తుంచుకుంటాం, ఆ తర్వాత పదే పదే గుర్తు తెచ్చుకుంటాం, చివరగా జ్ఞప్తి తెచ్చుకుంటాం. అంటే అది కొంతకాలం తర్వాత మళ్ళీ జ్ఞప్తి తెచ్చుకోవడం. ఇది స్మృతి ప్రక్రియ యొక్క సరైన వరుస క్రమం. ధారణ అంటే పదే పదే చదవడం. ముందు స్మృతి చిహ్నాలు తీసుకోవాలి, దాని ప్రకారంగా గుర్తు తెచ్చుకొని ధారణ చేయాలి. ధారణ చేయడం అంటే పదే 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 దాన్ని మననం చేయాలి. ఆ తర్వాత అప్పుడప్పుడు జ్ఞప్తి తెచ్చుకోవడం వలన మళ్ళీ మర్చిపోకుండా మనం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్న,
భాగస్వామ్య మరియు సహకార అభ్యసనాల ద్వారా జరిగే అభ్యసనం. సో ఇది మరి ఆల్రెడీ ఈ ప్రశ్న కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఎప్పుడూ కూడా భాగస్వామ్యం అవ్వాలి, ఒక సహకారం జరిగే అభ్యాసం జరగాలంటే అది ఖచ్చితంగా విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. అంటే చిల్డ్రన్ సెంట్రలైజ్డ్. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ విద్యార్థి కేంద్రీకృతం. తర్వాత ప్రశ్న, విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని ఇలా అంటారు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ టెలి కొలాబరేషన్. తర్వాత ప్రశ్న, మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే. ఆల్రెడీ ఈ టైప్ ప్రాబ్లం కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆత్మభావన. సో ఫ్రెండ్స్, చివరి ప్రశ్నకి వెళ్ళే ముందు మీకు రిక్వెస్ట్ అండి. మీకు ఉపయుక్తమైన వీడియోలు చేస్తున్నాను కాబట్టి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత చివరి ప్రశ్న అండి, ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ ఉపాంశం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అద్యహం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.